హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ అగైన్ స్టార్టింగ్ ద వీడియోస్. మనం ఇంతకుముందు ఎప్పుడు వీడియోస్ చేసినా వైట్ బోర్డ్ పైన క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టైం మనం డిజిటల్ బోర్డ్తో వచ్చాం. సో రాబోయే రోజులలో మనం ఏం చేస్తా ఉన్నామంటే ఐసీఏ మెటీరియల్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఎవరైతే రాబోయే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఐసీఏ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ని మనం ఆన్ ద బోర్డ్ ఇక్కడే సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు మనం వైట్ బోర్డ్ ఉండడం వల్ల క్వశ్చన్ని రాయడము, క్వశ్చన్ని కొంచెం ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో అలాంటి ప్రాబ్లమ్స్ని రాకుండా సో మనం ఏం చేయబోతున్నామంటే జస్ట్ ఐల్ షో ఇట్ యూ. సో దిస్ ఈజ్ అవర్ వైట్ బోర్డ్ ఆర్ యూ కెన్ సే డిజిటల్ బోర్డ్. ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్ని మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. మనకు స్పేస్ ప్రాబ్లం ఉండదు, రబ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత క్వశ్చన్ని ఎక్కడి నుంచి చదువుతున్నానో మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. క్వశ్చన్ ఎక్కడి నుంచి ఉందని వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఒక శాంపుల్గా మనం చూద్దాం ఆన్ ఎ ట్రయల్ బేసిస్. This is our P&L account and this is our balance sheet. సో ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇదంతా డెమో ఎందుకు ఇస్తున్నాను అంటే వెరీ సూన్, ప్రాబబ్లీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ దీస్ వీడియోస్. మన అకౌంట్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు అండ్ టాక్సేషన్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఏవైతే మనం చేయడానికి ఇబ్బంది పడుతున్నామో, ఏవైతే ఇంకొకసారి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు బాగా యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారో, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. నేను ఆ కమెంట్ సెషన్ని బేస్ చేసుకొని నేను ప్రయారిటైజ్ చేసుకుంటాను ఏ టాపిక్ని చెప్పాలనేది. సో ఇట్స్ నాట్ నెసెసర్లీ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఎక్కడెక్కడైతే మీకు క్వశ్చన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే డిఫికల్టీగా అనిపిస్తున్నాయో వాటిని మనం ప్రయారిటైజ్ చేద్దాం. సో దట్ మనం రాబోయే ఎగ్జామ్స్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హోప్ మీరు దీన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. Let me know what you think about this. We'll see soon in our upcoming videos. Thanks for watching. Have a nice day.